హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడానికి కారణాలు ఎన్నో ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు 23% మంది మందుబాబులు ఉన్నారు వాళ్ళ తీర్పే వాళ్ళ మ్యాండేటే ఇప్పుడు ప్రభుత్వం మార్పుకు కారణమైందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది కొంచెం లోతుల్లోకి వెళ్తే వాస్తవానికి అంటే చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందిస్తామని చెప్పి ఇచ్చిన హామీ ముఖ్యంగా మందుబాబులను తీవ్రంగా ఆలోచింపజేసింది వాస్తవానికి మద్య నిషేధం అన్నది సాధ్యం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ దాంతో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివాలా తీసిండన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకవైపు అంటే పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేయలేకపోయిండు అట్లాగని ఉన్న మద్యాన్ని కంట్రోల్ చేసిందంటే అది కూడా చేయలేదు దాంతో ఏమైంది పక్క రాష్ట్రాలు అంటే బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల దగ్గరికి వెళ్లి తెచ్చుకోవడం ఆ క్రమంలో కొన్ని రకాల అవమానాలకు బారిన పడడం పోలీసుల చేతుల్లో తిట్లు తినడం ఇట్లా అంటే ఆత్మగౌరవానికి ప్రతీకగా మారింది మందు ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన తీర్పు అంటే ఇంట్లో ఆడవాళ్ళు అమ్మఒడి వస్తున్నా పిల్లలకు మంచి చదువులు అందుతున్నా ఇంటి దగ్గరికి వైద్యం అందుబాటులోకి వస్తున్నా ఇవేవి కూడా క్రైటీరియా కాకపోగా అవే నెగిటివ్ అవడం అంటే మన డబ్బులు దొబ్బేసి మనకే ఇవన్నీ ఇస్తున్నాడు అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాన్నే బలంగా ఈ కూటమి నేతలు ఇద్దరు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసి అది వర్కౌట్ అయ్యి ఈ రోజు మొత్తం మందుబాబులందరూ కూడా అవుట్ రైట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని కూటమికి ఓటేసిన పరిస్థితి కనిపించింది అనమాట ఒకసారి మనం ఆ డాటా దగ్గరికి కనుక వెళ్తే ఇది ఫర్ ఎవరీ 14 men ఓన్లీ 1 woman డ్రింక్స్ ఇన్ ఇండియా అంటే ప్రతి 14 మంది మగవాళ్ళలో ఒక్కరు మాత్రమే ఆడవాళ్ళు డ్రింక్ చేస్తారు అంటే ఈ రేషియోలో దేశం మొత్తం ఏ రాష్ట్రంలో ఎంతెంత పర్సెంట్ తాగుతున్నారు అనేది ఇక్కడ చూపించారు అనమాట పంజాబ్ లో 23% ఉంటే మహిళలు కేవలం 3% ఇవన్నీ చూస్తే మళ్ళీ పెద్దగా అయితే స్టోరీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 23% ఆల్కహాల్ అంటే మందుబాబులు మందు తీసుకునే వాళ్ళు ఉంటే అందులో కేవలం 0.5% మాత్రమే మహిళలు లిక్కర్ సేవిస్తారని ఇక్కడ అర్థం అనమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే 43% తెలంగాణలో మందు తాగే వాళ్ళు ఉన్నారు అలాగే 6.7% మహిళలు మద్యం సేవిస్తారని చెప్పి ఈ డాటా ప్రూవ్ చేస్తుంది అనమాట ఇంకొకటి ఈ 43%లో కూడా ఒక 10% ఆంధ్రాకు సంబంధించిన పీపుల్ ఇక్కడ కన్జ్యూమ్ చేస్తుంటారని ఒక ప్రాథమిక లెక్క ఇది కలుపుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా 33% జనాభా అంటే పురుషులు లిక్కర్ సేవిస్తారు వాళ్ళ ఓటు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలిచిందనమాట ఒక రకంగా చెప్పాలంటే 6 గ్యారెంటీలు ఏవి కూడా పెద్దగా ప్రచారంలోకి రాకపోయినా ఈ లిక్కర్ కు సంబంధించిన ప్రచారం ఏదైతే ఉందో తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పడం మొన్న బడ్వైజర్ బీర్లు తర్వాత కింగ్ ఫిషర్ లైట్ లాంటి బీర్లు గోడౌన్లకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం అంటే ఏ రకమైన ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొందా మొన్న గమనించవచ్చు అనమాట సో ఒక రకంగా చెప్పాలంటే 23% ప్లస్ 10% అంటే 33% ఓటు బ్యాంకు కూటమి సెక్యూర్ చేసుకున్నట్టు అయిందనమాట వాస్తవానికి అంటే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ దేశం మొత్తంగా కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు మద్యం లిక్కర్ ఆదాయంతోనే సంక్షేమం నడుస్తుంది అన్నది ఒక దారుణమైన వాస్తవం అనమాట అంటే లిక్కర్ సప్లై లేకుండా ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్న రీతిలో ఈ సప్లై అండ్ డిమాండ్ కొనసాగుతూ వస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులను తీసేయడం ఓన్లీ రెస్టారెంట్లలో మాత్రమే నాణ్యమైన మద్యం అందించడం వైన్ షాపులలో టీచర్లను పెట్టుకొని లెక్కలు రాయించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారుకు శాపంగా మారినాయి దాంతో పాటు ప్రెసిడెంట్ మెడల్ బూమ్ బూమ్ లాంటి నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి ఉంచడం కూడా చాలా మంది మద్యం ప్రియులకు మనసు విరిగేలా చేసిందనమాట ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పి మాట మీద నిలబడ్డ నేపథ్యంలో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ కు ఈ లిక్కర్ కూడా ఒక మెయిన్ క్రైటీరియా అయ్యే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అనమాట సో చూద్దాం మరి ఈ 23% మందుబాబుల ఓటింగ్ పర్సెంట్ వైఎస్ జగన్ మళ్ళీ ఏమైనా సాధించుకునే అవకాశం ఉందా లేదా అన్నది కాలం నిర్ణయించే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ